సో మెటీరియల్లో ఉన్నట్టు స్ట్రోబ్ మెథడ్, సోర్స్ ఇనిషియేటెడ్ అండ్ డెస్టినేషన్ ఇనిషియేషన్లో స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి స్టెప్స్ మాట్లాడుకుందాం. సో పేజ్ నెంబర్ 56 స్ట్రోబ్ మెథడ్లో 2 టైప్స్ కదా, అందులో ఫస్ట్ సోర్స్ ఇనిషియేటెడ్ స్ట్రోబ్. సో ఇందులో ఒకసారి స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ ఏముంది, సోర్స్ ప్లేసెస్ డేటా ఆన్ ద డేటా బస్. సోర్స్ ఏం చేస్తుంది, డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి డేటా బస్ మీద ఒక డేటా అనేది ప్లేస్ చేస్తుంది. ఆఫ్టర్ డేటా ఈజ్ స్టేబుల్, అంటే డేటా అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ద సోర్స్ సెండ్స్ ఏ స్ట్రోబ్ పల్స్ టు ద డెస్టినేషన్. ఒక స్ట్రోబ్ పంపిస్తుంది. ఎప్పుడు డేటా రెడీగా ఉన్న తర్వాత అప్పుడు ఒక స్ట్రోబ్, డేటా రెడీగా ఉంది నీకు పంపిస్తున్నాను అని చెప్పి ఒక స్ట్రోబ్ పంపిస్తుంది. ఓకే, దెన్ ద స్ట్రోబ్ సిగ్నల్ టెల్స్ ద డెస్టినేషన్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద బస్. స్ట్రోబ్ ఏం చెప్తుంది, రిసీవర్కి డేటా వస్తుంది నువ్వు రీడ్ చేసుకో అని చెప్తుంది. అప్పుడు స్ట్రోబ్ పీరియడ్ అయిపోతుంది, సిగ్నల్ గోస్ లో అగైన్, సిగ్నల్ ఆగిపోతుంది, ద డేటా మే చేంజ్. వన్స్ ఒకసారి డెస్టినేషన్ అనేది రీడ్ చేసుకున్న తర్వాత సిగ్నల్ ఆగిపోతుంది, సిగ్నల్ లో అవుతుంది. సిగ్నల్ లో అవటం అంటే ఏంటో తెలుసా, జీరోలోకి వచ్చేయటం. స్ట్రోబ్ స్టార్ట్ అవటం అంటే ఏంటో తెలుసా, 1 అంటాం. ఒక స్ట్రోబ్ లేకుంటే సిగ్నల్ స్టార్ట్ అయినప్పుడు 1లో ఉంటుంది. అది లో అవుతుందంటే ఏంటి, దాని పీరియడ్ అయిపోతుందంటే ఏంటి, జీరోలోకి వచ్చేస్తుంది. ఓకే, సో డేటా అనేది నెక్స్ట్ డేటా రెడీగా ఉంటుంది. సో నెక్స్ట్ స్ట్రోబ్, సో అది డేటా చేంజ్ అవుతుందని 4th స్టెప్లో చెప్తున్నారు అనమాట. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్. దానికి సంబంధించిన డయాగ్రామ్ కింద ఉంది మీకు. దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను. కంప్యూటర్ నీ సోర్స్ అనుకుంటే పుట్స్ ఎ క్యారెక్టర్ ఆన్ ద డేటా లైన్స్. ఒక క్యారెక్టర్ని డేటా లైన్లో పెట్టింది అనుకున్నా. సెన్సెస్ స్ట్రోబ్ పల్స్ టు ద ప్రింటర్. ముందు ప్రింటర్కి ఒక స్ట్రోబ్ పల్స్ అనేది పంపిస్తుంది. పంపించిన తర్వాత నువ్వు రీడ్ చేసుకో అని ప్రింటర్కి చెప్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో డెస్టినేషన్ ఇనిషియేటెడ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. డెస్టినేషన్ ఇనిషియేటెడ్లో ఏం చేస్తుందంటే ఫస్ట్ స్టెప్ చూడండి, డెస్టినేషన్ సెన్సే స్ట్రోబ్ సిగ్నల్ టు ద సోర్స్. ముందు డెస్టినేషనే ఒక సిగ్నల్ని పంపిస్తుంది. ఏమని, ఇండికేట్స్ రెడీనెస్ టు రిసీవ్ ద డేటాని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని పంపిస్తుంది. సో సోర్స్ ఏం చేస్తుంది, అప్పుడు డేటాని పంపిస్తుంది. డెస్టినేషన్ ఏం చేస్తుంది, రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్న తర్వాత స్ట్రోబ్ పీరియడ్ అయిపోతుంది, సిగ్నల్ అనేది లో అవుతుంది. ఆఫ్టర్ రీడింగ్ స్ట్రోబ్ సిగ్నల్ ఈజ్ డియాక్టివేటెడ్. పని అంతా అయిపోయింది. ఒక ట్రాన్స్ఫరింగ్ అయిపోయిన తర్వాత 1 లైన్ ఆఫ్ డేటా స్ట్రీమింగ్ కానీ డేటా ట్రాన్స్ఫర్ కానీ అయిపోయిన తర్వాత ఆ సిగ్నల్ అనేది, ఆ స్ట్రోబ్ అనేది లో వెళ్ళిపోతుంది, అంటే డియాక్టివేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ స్ట్రోబ్ మెథడ్ ఆఫ్ 2 టైప్స్, సోర్స్ ఇనిషియేటెడ్, డెస్టినేషన్ ఇనిషియేటెడ్. ఒకసారి హ్యాండ్ షేకింగ్ చూద్దాం. దాంట్లో ఉన్న స్టెప్స్ కూడా ఒకసారి చూద్దాం. హ్యాండ్ షేకింగ్ ఈజ్ ఎ 2-way synchronous data transfer technique where both devices, source and destination, using control signals in coordination. 2 రకాల సిగ్నల్స్ ఉంటాయి. ఏంటివి అవి, ఇక్కడ ఉంది చూడండి కింద. సోర్స్ ఇనిషియేటెడ్ హ్యాండ్ షేకింగ్స్లో ఏమేమి సిగ్నల్స్ యూజ్ చేస్తామో డెఫినేషన్ కింద ఇచ్చాను. డేటా రెడీగా ఉంది అని చెప్పి ఒక స్ట్రోబ్ పంపిస్తుంది సోర్సు. డెస్టినేషన్ ఏం పంపిస్తుంది, ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఇందాక స్ట్రోబ్ మెథడ్లో ఎక్నాలెడ్జ్మెంట్ లేదు, ఓన్లీ స్ట్రోబే ఉంది, ఒక సిగ్నలే ఉంది. ఇందులో సిగ్నల్తో పాటు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంటుంది. ఒకసారి స్టెప్స్ చూడండి. సోర్స్ ప్లేసెస్ వ్యాలిడ్ డేటా అనే డేటా బస్. డేటా బస్ మీద ఒక డేటా అనేది పెడుతుంది. దాని తర్వాత యాక్టివేట్స్ ద డేటా రెడీ సిగ్నల్ టు ఇన్ఫార్మ్ ద డెస్టినేషన్కి నేను రెడీగా ఉన్నాను, ఒక డేటాని పంపిస్తున్నాను, ఒక స్ట్రోబ్ పంపిస్తుంది. డెస్టినేషన్ డిటెక్ట్స్ దిస్ అండ్ రీడ్స్ ద డేటా. స్ట్రోబ్ని డిటెక్ట్ చేసి డెస్టినేషన్ డేటాని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసిన తర్వాత 4th స్టెప్లో చూడండి, డెస్టినేషన్ సెండ్స్ బ్యాక్ అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్. ఒక ఎక్నాలెడ్జ్మెంట్ బ్యాక్కి పంపిస్తుంది. ఈ ఎక్నాలెడ్జ్మెంట్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు, డెస్టినేషన్ నుంచి వచ్చిన ఎక్నాలెడ్జ్మెంట్ సోర్స్ రిసీవ్ చేసుకుంటుంది. 5th స్టెప్లో చూడండి, సోర్స్ రిసీవ్స్ ద ఎక్నాలెడ్జ్మెంట్, రిమూవ్స్ డేటా ఫ్రమ్ ద బస్ అండ్ డియాక్టివేట్స్ ద డేటా రెడీ. స్ట్రోబ్ని ఎక్నాలెడ్జ్మెంట్ని మొత్తాన్ని డియాక్టివేట్ చేసేస్తుంది. డెస్టినేషన్ కూడా ఎక్నాలెడ్జ్మెంట్ని డియాక్టివేట్ చేసేస్తుంది. సో దీస్ ఆర్ ద 6 స్టెప్స్. ఓకే, సేమ్ థింగ్ డెస్టినేషన్ నుంచి వస్తే ఓకే, సేమ్ హ్యాండ్ షేకింగ్ మెథడే. మీకు స్ట్రోబ్ ఉంటుంది అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. ఇదంతా డెస్టినేషన్ నుంచి ఇనిషియేట్ అవుతే ఎలా ఉంటుంది చూడండి. పేజ్ నెంబర్ 58లో ఉన్నాయి స్టెప్స్, వర్కింగ్ స్టెప్స్. డెస్టినేషన్ సెన్స్ ఏ రెడీ సిగ్నల్ టు ద సోర్స్
అండ్ ఇండికేటింగ్ ఇట్ కెన్ యాక్సెప్ట్ డేటా. ఎక్కడ నుంచి? డెస్టినేషన్ ఒక సిగ్నల్ని పంపిస్తుంది, ఒక స్ట్రోబ్ని పంపిస్తుంది. ఏమని? నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని. సో సోర్స్ అనేది ఏం చేస్తుంది? డేటాని డేటా బస్ మీద ప్లేస్ చేస్తుంది, పంపించడానికి రెడీగా ఉంది. సోర్స్ సెండ్ బ్యాక్స్ ద ఎక్నాలెడ్జ్మెంట్. సోర్స్ అనేది ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఇప్పుడు డేటాని పంపించింది, డేటాతో పాటు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ని కూడా పంపించింది. ఏమని? డెస్టినేషన్ నువ్వు రీడ్ చేసుకో, నువ్వు ఇచ్చిన నువ్వు రీడ్ చేసుకుంటానికి రెడీగా ఉన్నావని నాకు ఒక సిగ్నల్ పంపించావు కదా, అందుకనే నేను డేటాని పంపిస్తున్నాను. పంపించిన డేటా పంపించాను అని చెప్పి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా పంపిస్తుంది. సోర్సే ఎక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ ఎవరికి చేరుతుంది? డెస్టినేషన్కి చేరుతుంది. సో ఆఫ్టర్ రీడింగ్ ద డెస్టినేషన్ డిసేబుల్స్ ద సిగ్నల్. ఆల్సో సోర్స్ ఏం చేసిద్ది? ఎక్నాలెడ్జ్మెంట్ కూడా డీయాక్టివేట్ చేసేస్తుంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సైమల్టేనియస్ మెథడ్స్. ఓకే, సో అసింక్రోనస్లో 2 మెథడ్స్, స్ట్రోబ్ మెథడ్, హ్యాండ్ షేకింగ్ మెథడ్. స్ట్రోబ్ మెథడ్లో 2 టైప్స్, హ్యాండ్ షేకింగ్లో 2 టైప్స్. వాటి స్టెప్స్, వాటికి డయాగ్రామ్స్ ఉన్నాయి. ఓకే, ప్లీజ్ ఫాలో.